शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। शिवाय गुरवे नमः। యోగి అగువాడు తపస్సులు చేయి వారి కంటెను శాస్త్రజ్ఞానము గలవారి కంటెను కర్మలు చేయి వారి కంటే కూడా శ్రేష్ఠుడని పరమాత్మ చెప్పారు. కాబట్టి అర్జున నువ్వు యోగివిగా అన్నారు. ఏమిటది? సాధన యొక్క యోగము అంటే ఏకత్వం. యోగి అంటే అర్థము ఆ ఏకత్వం పొందినవాడు అని అర్థం. అంటే ఆత్మను పొందినవాడు, దాని అందే మనసు లగ్నమై ఉన్నవాడని అర్థం. తపస్సుల కంటే, శాస్త్రజన్య పరోక్ష జానుల కంటే, కర్మనిష్ఠుల కంటే గొప్పవాడు. తపస్సులు అంటే ఈ యొక్క నోములు వ్రతాలు అవన్నీ చేసేవాళ్ళు. జ్ఞానులనగా శాస్త్ర జ్ఞానం మాత్రమే కలవారు. కర్మనిష్ఠులనగా యజ్ఞ యాగాది కర్మలను వనర్చువారు. అంటే పైన కింద ఒకటేనండి. అదే ఏంటంటే ఏకాదశులు ఇలాంటివన్నీ కొన్ని ఉంటాయి, కొన్ని మీ యొక్క గోత్రనామాలకు చెందినవి కొన్ని ఉంటాయి. అంటే జాతి కులం మతం అని అన్నప్పుడు కొన్ని డిఫరెంట్ గా ఉంటాయి. అవి అలాంటివి ప్లస్ ఈ యజ్ఞాలు అంటే అందరినీ కూడగట్టుకుని చేసే యజ్ఞాలు యాగాలు అని అర్థం. ఆ కృత్యాస అంటే మొదట చెప్పిన దానికి అదంతా చెప్పలేదు మీకు. అంటే కృత్య చాంద్రయానాలు అవన్నీ అంటే మీకు ఇంట్లో మీరు అవలంబించేవి, అలా కొన్ని నియమ నిష్టలు అలాంటివి ఉంటాయి. మీకు తెలిసిందే కదా అలాంటివి. ఈ యజ్ఞాలు యాగాలు అంటే పెద్ద ఎత్తున అందరినీ కలుపుకుని అలా చేసేవి అన్ని కూడా. ఇలాంటివి ఇవన్నిటికన్నా కూడా సాధనే చాలా గొప్పదని చెప్పాడు ఆయన. ఏకత్వం పొందటమే చాలా గొప్పది, అంతే తప్ప ఇవన్నీ ఏమీ గొప్పవి. ఎందుకంటే వాటిల్లో మీరు పుణ్యం అన్నా కూడా పాపం కూడా ఉంటుంది. లేకుండా మీరు ఏది చేయలేరు, చెయ్యరు కూడా. ఎందుకంటే మనసు అంత స్వచ్ఛత లేదు అక్కడ. ఆ స్వచ్ఛత లేని కారణంగా వాటన్నిటిలో దోషాలు ఉండి తీరుతాయి. ఇది ఎవరిది వాడే కాబట్టి ఇక్కడ దోషానికి అవకాశం అసలు లేదు. ఎందుకంటే నువ్వు తరించడానికి, నిన్ను నువ్వు ఉద్ధరించుకోవడానికి నువ్వు చేసుకుంటావు సాధన. కాబట్టి ఇందులో కపటత్వం చేసినా ఏది చేసినా నష్టం నీకే కాబట్టి జాగరూకతతో ఉంటామని పరమేశ్వరుడు అభిప్రాయం. కాబట్టి ఇక్కడ కూడా నీది అంటే సెల్ఫ్ కూడా నువ్వు కపటత్వం చేసుకుంటే చేసేదే ఉంది. అందువల్ల ఇక్కడ దోషానికి అవకాశం తక్కువ. ఎందుకంటే నువ్వు సాధన చేస్తున్నావో చేయటం లేదో, ఎలా చేస్తున్నావు, శ్రద్ధాభక్తులతోట కాదా, ఇవన్నీ నిరంతరం చేస్తున్నావా, కాసేపే చేస్తున్నా, అన్ని కూడా నీకు నువ్వే సాక్షి. ఇక్కడ ఎవరికి ఎవరు సాక్షులు లేదు. కాబట్టి నువ్వు అందులో అబద్ధాలు చెప్పుకున్నా, గొప్పలు చెప్పుకున్నా, ఏది చెప్పుకున్నా నీకే నష్టం. కాబట్టి ఇక్కడ అది గుర్తుపెట్టుకోవాలి. సెల్ఫ్ గా ఉన్నప్పుడు దోషాలు తక్కువగా ఉంటాయి. 100% అసలు ఉండకూడదు. ఎందుకంటే నువ్వు కదా నిశ్చయించుకున్నావు సాధన చెయ్యాలని. కాబట్టి సాధన చేసేవాడు తనకు తానే కపటత్వాన్ని వహిస్తే కాబట్టి ఆత్మధ్యానమే శ్రేష్టమని చెప్పారు. ఏది జీవుని పరమాత్మ పదమునకు చేరుస్తుందో, దేని ద్వారా జీవుడు ఆత్మకు అతి సన్నిహితుడై వర్తిస్తాడో అది ఏ తక్కిన అన్నిటికంటేను సర్వశ్రేష్టమైనది. ఈ సూత్రం ద్వారా ప్రపంచంలో గల సమస్త పదార్థముల యొక్క అంతస్తును, న్యూన అధిక్యతలను మనం తెలుసుకోవాలి. పరమేశ్వరుడు చెప్పాడు ఇంకేం గురువులు. ఎందుకంటే మనసు లగ్నం అవ్వాలి. ఇక్కడ నీ మనసు లగ్నం అవ్వందే నువ్వు ఆత్మని పొందలేవు. మరి మనసు లగ్నం కాకుండా సాధన చేస్తే ఏంటి ప్రయోజనం? అందువలన మనసు లగ్నం అవ్వాలి. లగ్నం అవ్వాలి అంటే నీకు ముందు ఇష్టం ఏర్పడాలి, దాని ముందు విశ్వాసం ఉండాలి, నేను పొంది తీరుతాను అని. ముందు ఇష్టంతోటే కదా ప్రారంభం చేయాలి. కాబట్టి ఆ ఇష్టం నీలో ఉండాలి. రమణ మహర్షి ఎవరిని ఫోర్స్ చేయలేదు అంటే వాడి మనసు సరిగ్గా లేనప్పుడు ఆయన ఫోర్స్ చేస్తే మటుకు వాడు వింటాడా?
వినరు. అదే అంటారు కదా, గుడ్డి గుర్రాన్ని నీళ్ళ వరకు తీసుకెళ్ళగలుగుతాం కానీ దాని చేత నీళ్ళు తాగించగలరా? లేదు. తాగించలేదు. ఇదే అంతే. కాబట్టి మీకు ఇష్టం లేదే ఏం చేస్తారండి? ఏదో బలవంతంగా వచ్చినా మళ్ళీ ఎప్పుడో జారిపోతారు కదా. కాబట్టి ఆ అవును. రిస్క్ గురువు కిందకి పడలేక ఎవరు ఇష్టమై వస్తారో వాళ్ళకే చెప్తారు సూక్ష్మాలు. కానీ ఏదైనా నిన్నే కదా చెప్పింది, గురువు పట్ల అవును. వినయంగా అలా ఉన్న వాడికి అనుగ్రహం లభిస్తుంది అని. లేదా అందరికీ ఎందుకు లభిస్తుందండి? అందరికీ బోధ చేస్తారు. ఎవరు సరిగ్గా ఉంటారో వాళ్ళకి కదా ఇంకొన్ని చెప్తారు, లేదా వారికి అంటే సూక్ష్మంగా ఉన్న అనుగ్రహం లభిస్తుంది. లేదా అనుగ్రహం ఎలా లభిస్తుంది? అనుగ్రహం కనపడేది కాదు, మనసు కనపడదు, సాధన కనపడదు. అంటే మీరు స్వయం ఇది కదా, అందుకనే కనపడదు అన్నారు. మనసులో కదా మీరు సాధన చేస్తారు. అవును. లేని మనసు, అవును. మనసు రెండు ఏది కనపడదు. ఇవన్నీ లేదు అంటే అర్థం కనపడమనే కదా. పరమాత్మ ఉన్నాడు, కనపడతాడా? కనపడ్డు. సాధన కనపడదు, అనుగ్రహం కనపడదు. అది అనుభూతం నేర్చుకోవాలి. స్థితి పొందే కదండి. వాడు తినకుండానే ఎదురుకుండా షాపులో అన్ని చూసుకుని వాడు ఏమి చేస్తాడండి? తింటే కదా వాడు ఏదైనా అనుభూతి పొందుతాడు. చాలా బాగుంది, బాలేదు అన్న అనుభూతి ఎప్పుడు తిన్న తర్వాత, చూసిన తర్వాత. కాబట్టి ఇది స్వయం అనుభూతి, ఎవరికి వాడు పొందవలసిందే తప్ప గురువుకు లభించింది పక్కవాడికి లభించింది అని ఇక్కడ పోటీతత్వం పనికిరాదు. ఎందుకంటే వాడు మనసులో ఎంత శ్రద్ధాపూర్వకంగా చేస్తున్నాడో పక్కవాడికి ఏం తెలుసు? తెలియదు. కాబట్టి శ్రద్ధ అంటే ఎంత ఎంత పర్సెంటేజ్ అని ఎవరు నిర్ణయిస్తారండి? నిర్ణయించగలరా? ఎవ్వరు నిర్ణయించరు. కాబట్టి ఎవడి శ్రద్ధ భక్తులు వాడివే. అందుకే పరమాత్మ కూడా ఎవడిని వాడే ఉద్ధరించుకోవాలిరా, ఇందులో పోటీలు లేవు, వీడిని చూసి వాడు, వాడిని చూసి వీడు అనడానికి లేదు అక్కడ. ఎవరి ఇష్టం వారిది. ఆ మార్గంలో నువ్వు ప్రయాణం చెయ్యాలనుకున్నప్పుడు నువ్వు చెయ్యి. ఇంట్లో వాళ్ళు చేస్తున్నారా, చేయటం లేదా, ఇంట్లో వాళ్ళు వ్యతిరేకంగా ఉన్నారా, ఏమిటి నీకు అనవసరమైన విషయం. ఎందుకంటే ఎక్కడ నువ్వేమి నీ ధర్మాన్ని మానేయట్లేదు. నీ ధర్మాన్ని నువ్వు అనుష్ఠానం చేస్తూనే సాధన లోపల చేసుకున్నప్పుడు ఏమిటి బాధ? అందువలన అవసరం వారితో ఇది ఏమి సంబంధం లేదు. ముక్కు మూసుకున్నావు, మూడు కూర్చోవాలి, నేనేం పని చేయను, నువ్వు వండి పెట్టాలి, లేదా నువ్వే ఉద్యోగం చేయాలి అన్ని అన్నప్పుడు ఏమన్నా అవతలి వాడికి బాధ. కానీ బాహ్య ప్రపంచంలో సాధకుడికి అలా చెప్పబడలేదు. సాధకుడికి నీ ధర్మాన్ని ఆచరిస్తూ దైనందిన జీవితంలో ఆ యొక్క అద్వైతాన్ని ఆచరణలో పెట్టి నీ సాధన కొనసాగిస్తే శీఘ్రంగా నువ్వు ఆ స్థితిని పొందుతావు. కాబట్టి ఇది మానరాదు. గురుసేవ చేస్తున్నా కూడా సాధన లోపల జరుగుతూ ఉండాలి. కాబట్టి అలా ఉండాలి. గురుసేవ చేస్తున్నాం కదా అని సాధన మానేగి రాదు. అయితే ఇక్కడ ఇంకో సూక్ష్మం కూడా ఉంటుంది. నిజంగా తత్పరుడవై అంటే అన్యము గుర్తురానంతగా గురుసేవ చేసినప్పుడు సాధనతో అవసరం లేదు. ఈ సూక్ష్మాన్ని గ్రహించాలి. నిజంగా మీరు ఆ తత్పరతతో గురు సేవ అంటే ఆ గురువు తప్ప అన్యము లేదని నీ మనసు నిర్ణయం, అదే సర్వస్వ శరణాగతి, దాని అందే మీరు కనుక కలిగి ఉంటే నిజంగా అప్పుడు మీరు సాధన చేయకపోయినా గురువు అనుగ్రహం మిమ్మల్ని తరింపజేస్తుంది. అలాంటి మనసు ఉన్నదా లేదా మీరే చూసుకోవాలి. గురు సేవ చేసేవారు నిజంగా అలా ఉందా? బాహ్య విషయాలు సెల్ఫ్వి గుర్తొస్తున్నాయా? నాది తర్వాత గురువు అంటున్నారా, గురువు తర్వాత నేను అంటున్నారా? చాలు ఈ ఒక్క క్లారిటీ ఉంటే. అది ఉందనుకోండి, అప్పుడు అక్కడే ఉంటుంది ఎలా చేయాలి, ఏ అంటే ఏ సెకండ్ లో గురువుకి ఏది అవసరము, ఇలాంటివన్నీ అప్పుడు ఆటోమేటిక్ గా మీకు తెలిసిపోతాయి. ఇవన్నీ ఉంటాయి సూక్ష్మాలు. అందుకే సర్వస్వ శరణాగతి అన్నారు. సర్వస్వ శరణాగతి అంటే ఫస్ట్ గురువు తర్వాత నేను. అంతేగాని ఇక్కడ నా గొప్పలు లేవు, నేను సాధించానని లేదు, నేను చేశాను అని చెప్పటం కూడా దోషమే. ఎవరి కోసం చేశారు? అవన్నీ ఐడెంటిటీలు కదా. కాబట్టి ఇక్కడ ఐడెంటిటీ గురించి ఏమాత్రము కూడా ధ్యాస ఉండరాదు. అప్పుడు అది సర్వస్వ శరణాగతి అవుతుంది. అలా ప్రతి పనిలో కూడా ఎప్పుడైతే ఉంటారో అప్పుడు కదండి ఐడెంటిటీ సహజంగా నశిస్తుంది. తోటకాచార్యులకి సహజంగా నశించింది కాబట్టి కదండి జ్ఞానం ఇచ్చాడు. అంతేగాని వీళ్ళు తిట్టారని ఇచ్చాడు ఆయన. ఎందుకు అన్ని రోజులు ఎందుకు ఆగాడు? తోటకాచార్యుల్లో ఉన్న ఆ యొక్క సర్వస్వ శరణాగతి స్టేజ్ వరకు వెయిట్ చేశాడు. ఇది ఇంకో కోణం. ఎంతసేపు మనం ఇదే మీకు అర్థం కావాలి కానీ మొదట ఇలా చెప్తారు. అందువల్ల ఇది అర్థం చేసుకోవాలి. అంత ముందు కూడా వీళ్ళు ఎక్కిరించిన వాళ్ళే, అన్ని చేసిన వాళ్ళే శిష్యులు.
అతన్ని హీనంగా చూసిన వాళ్ళే గురువు దగ్గర అడపాదడప అతని గురించి చెడుగా చెప్పటం ఇలాంటివన్నీ జరిగినవే. కానీ ఎప్పుడు శంకరులు దాని యందు ఇది పెట్టలేదు, పట్టించుకోలేదు, వినన్నట్టే ఊరుకున్నారు. ఎప్పుడైతే సమయం వచ్చిందో అంటే అతనిలో ఆ జీవభావం నశించింది, నేను అన్న ఆ తలంపు నశించింది, అది స్థిరంగా ఉంది. ఎప్పుడైతే అతను ఆ నేను లేని భావంలో స్థిరంగా ఉన్నాడో అప్పుడు ఈయన జ్ఞానం ఇచ్చారు. అంతే తప్ప వీళ్ళు తిట్టారు కాబట్టి అని ఇవ్వలేదు. వాళ్ళు అంతకుముందు కూడా తిట్టారు. తిట్టేవాళ్ళు ఒకసారి తిట్టారండి, సమయం కుదుర్చుకుని మరీ తిట్టారు, వెతుకుతారు దోషాలు, అవతల వాళ్ళలో దోషాలు వెతికి మరీ తిడతారు. లేదా చాడీలు అంటారు కదా పక్క వాళ్ళ మీద. ఎందుకంటే బుర్రలో ఆల్రెడీ వాళ్ళు ఫిక్స్ అయ్యారు, వాళ్ళు అలాంటి ఇది చెప్పాలి అది చెప్పాలి ఇంకోటి చెప్పాలి అని ఇక్కడ ఉంటుంది. ఆ సమయ సందర్భాలను క్రియేట్ చేసుకుని అవన్నీ చెప్తారు. కాబట్టి ఇట్లా జరుగుతూ ఉంటుంది ప్రపంచమే అంతా. అంటే ఇక్కడ తోటకాచార్యులకి వీళ్ళు తిట్టారు కదా అని వెంటనే గురువు ఇచ్చేస్తాడు అలాగా, అలా ఏమి ఇవ్వరు. అలా మీరు వచ్చి ఒకళ్ళని తిట్టగానే వాడిని తిట్టారు కాబట్టి వాడి జ్ఞానం ఇస్తారా? అలా ఏమి ఉండదు. ఆయన తోటకాచార్యుల యొక్క ఆ యొక్క నేను జీవభావము పూర్తిగా నశించి అది స్థిరముగా ఉందా లేదా, మళ్ళీ జీవం ఎక్కడ, జీవభావం వస్తుందా అతనిలో, గురువు అవన్నీ చూస్తాడు. అందరికీ సత్సంగంలో ఉన్న వాళ్ళందరి సామూహికంగా బోధ చేసినా గురు దృష్టి వేరుంటుంది. ఎవడు ఎలా సాధన చేస్తున్నాడు, వాడి బుద్ధి ఎలా ఉంది, ఇలాంటివన్నీ ఉంటాయి. అవన్నీ మీకు గురువు దృష్టి అలా ఉందని మీకు తెలియజెప్పాల్సిన అవసరం గురువుకి అన్న ఉందా తీరిగ్గా? కాబట్టి సాధనే అన్నిటికన్నా శ్రేష్టమైనది. ఏది జీవుని పరమాత్మ పదమునికి చేరుస్తుందో, జీవుడు ఆత్మకు లేదా ఆత్మలాగా అవుతాడో అదే శ్రేష్టం. అంతే తప్ప బాహ్యమైనవన్నీ ఏమిటంటే దేనికి? సరే పరమాత్మ కూడా ఆ యొక్క సాధన మార్గాలు అన్ని చెప్పి యోగివిగా నువ్వు అని చెప్పాడు. కాబట్టి యోగి భవాన్ని సర్వులకు బోధించాలి కానీ భోగి భవాన్ని చెప్పరాదు. యోగము రోగాన్ని నిర్మూలిస్తుంది, భవరోగాన్ని రూపుమాపుతుంది. భవగ క్షమత భగవద్ ఐక్యాన్ని ప్రసాదించినట్టు యోగమే సర్వ సాంసారిక దుఃఖముల యొక్క విముక్తికి సర్వోత్తమ ఉపాయము. కాబట్టి భవరోగము అనగానే దేహం కూడా భవరోగమే, గుర్తుపెట్టుకోండి. దేహానికి వచ్చే రోగాలు కూడా బాహ్యమైనవే కదండి. అందుకని దేహానికి వచ్చే రోగం గురించో వాటి గురించో సమయాన్ని ఎవరన్నా వివేకం ఉన్నవాడైతే వృధా చేసుకోడు. అంటే సాధకుడు లక్షణాలు చెప్తున్నాను. సాధన చెయ్యని వాళ్ళ గురించి నేను మాట్లాడతాను. సాధన చేసేవాడు ఆ దేహం దాని గురించి అని అనవసరమైన వీటి వెళ్ళరాదు. నీ దేహం మందుల వల్ల ఓ 10 ఏళ్ళు బతకదు, మందులు వేసుకోకపోతే ఇప్పుడే పోదు. వచ్చేవి మందులు వేసుకున్నా వస్తాయి, మందులు వేసుకోకపోయినా వస్తాయి. ఎప్పుడు రావాలి అప్పుడు రావా? మరి అప్పుడు బ్రహ్మనికి మందులకు లోబడినట్టు అవ్వలేదండి. ఇక్కడే నేను నిరసించట్లేదు మందుల్ని కానీ డాక్టర్లను కానీ. ఏదైనా బ్రహ్మగీత కాదా? ఏంటండి మందులు వేసుకుంటేనే తగ్గింది అన్నాడు అనుకోండి, బ్రహ్మనీతి ఇవ్వాలి. బ్రహ్మనీతిలో అది తగ్గాలి ఉంది కాబట్టి నువ్వు మందు వేసుకున్నావు. నువ్వు మందు వేసుకోకపోయినా అది తగ్గుతుంది. నేను వేసుకోవద్దని చెప్పట్లేదు, వెళ్ళొద్దని చెప్పట్లేదు. అది ఆ సమయానికి మీ చేత ఆ యొక్క బ్రహ్మనీతి చేయించి తీరుతుంది, మిమ్మల్ని డాక్టర్ దగ్గరికి పంపిస్తుంది, మందులు వేసుకునేటట్టు చేస్తుంది. మీ భావన రాదని చెప్తున్నాను. ఏది జరగాలో అది జరుగుతూనే ఉంటుంది. అలా ఎలా చెప్తారు ఇది ఇదే అని? కాబట్టి దేహ రోగం అంటే దేహముతో సహా అన్ని భవమే. మీరు దేహము అంటే నాది అని దాన్ని రక్షించుకోవడానికి ఏమిటేమిటో ఏమిటే చెయ్యొద్దని బాగా గుర్తుపెట్టుకోండి. నేను వ్యతిరేకంగా నేనేమి అనట్లేదు, మీరు అలా భావన చేసుకుంటే చెప్పండి. నేను అనేది దాని మీద వెళ్ళండి, డాక్టర్ దగ్గరికి మీరు భరించలేనప్పుడు వెళ్ళండి, మాత్రలు వేసుకోండి. కానీ దాని మీద దృష్టి పెట్టుకోకండి. ఓ ఫోన్ చేసిన వాళ్ళందరితోటి అవును ఇదే అదే అని చెప్పకండి. నేను చాలా సఫర్ అవుతున్నాను, నాకు ఇలా ఉంది అలా ఉంది, దేనికి అవన్నీ? ఇలా నేను అనేది ఇక్కడ పాయింట్ అయితే అర్థమైంది కదా. దేహం అన్నాక వస్తాయి, దేహం అన్నాక వస్తాయి. భరించగలిగితే భరించండి, లేదా వెళ్ళండి మాత్ర వేసుకోండి. వచ్చింది బాబోయ్ అని ప్రచారాలు వద్దు మనసులో కూడా. ఆ భవరోగాన్ని నేను తగ్గిస్తాను మొర్రో అంటే మళ్ళీ చెప్పుకుంటే ఎలాగా? పరమాత్మతో చెప్పుకోండి.
ఆయన ఏమన్నా చేస్తారు. బయట వాళ్ళందరికీ ఫోన్ చేస్తే ఏం లాభం అండి? ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క సలహా ఇస్తారు, ఒక్కొక్కళ్ళు ఒక్కొక్క మాత్ర చెబుతారు. ఇక కొందరైతే వాడు పోయాడంటే అలా వచ్చని చెప్తారు, వీడు పోతాడు మళ్ళీ. అంతే కదా? అట్లా వచ్చి నలుగురు నాకు తెలిసిన వాడు పోయారు నువ్వు జాగ్రత్త అంటే వీడేమవుతాడండి? కానీ అనవసరంగా భయపడాల్సిన అవసరం లేదు. సమయం వస్తే పోక ఏం చేస్తారండి? మాత్ర వేసి బతికిస్తారు ఎవరన్నా మిమ్మల్ని? ఏదైనా బ్రహ్మనీయతే. మీరు మాత్ర వేసుకున్నా బ్రహ్మనీయతే, వేసుకోకపోయినా బ్రహ్మనీయతే. కాబట్టి ఎందుకండి బుర్రను అనవసరంగా పాడు చేసుకోవటం? నియతికి వ్యతిరేకంగా ఎందుకు చెప్పండి? దిగులు పడితే ఏమిటి వస్తుంది? నీరసం వస్తుంది. అందుకని ఇవి కాదు. 10 మంది 10 సలహాలు ఇస్తారు. కాబట్టి ఆయన అన్ని భవరోగాన్ని రూపుమాపుతుంది యోగం. భగవద్ ఐక్యాన్ని ప్రసాదించినట్టు యోగమే సర్వ సాంసారిక దుఃఖముల యొక్క విముక్తికి సర్వోత్తమ ఉపాయము అని ఆయన బోధించారు. కాబట్టి యోగులు అనగానే కాషాంబరాలు, గడ్డాలు, మీసాలు అన్ని ఇలా పొడుగ్గా ఉంటాయా? మొన్నే చెప్పుకున్నా ఆడవాళ్ళు గడ్డాలు పెంచితే ఏం బాగుంటుందంటే పెరగదుగా. కాబట్టి అది బాగుండదు కనుక అది. కాబట్టి అవన్నీ అక్కర్లేదు. మనస్సును విషయాదుల నుండి మరలించి అంతర్ముఖమునర్చి ఆత్మయందు స్థాపించి వాడే యోగి. కాబట్టి ఏం పర్వాలేదు, బాహ్యంలో రమించకుండా ఉంటే చాలు, వాడే యోగి. అంతేగాని బాహ్యము కావాలంటే అంతర్ముఖం అంటే కుదురుతుందా? ఎక్కడ కుదురుతుంది? ఉన్నది ఒక మనసే కదా, రెండు పెట్టుకున్నారా? ఎందుకు భావించాలంటే ఒకటే ఉంటుంది కానీ రెండు మనసులు భావిస్తాడంటే ఎవడన్నా? అంటే నా ఒక మనసులో ఇది ఉందంటే ఇంకో మనసులో ఇస్తుందంటే ఎవడన్నా అన్నారు ఇప్పటి వరకు కదా? 10 మనసులు పెట్టుకోవాలి, అసలు లేదు ఎన్నైనా పెట్టుకోవచ్చు కదండి. అందుకని ఏమన్నాడు? మనసులో మారుమూలు ఎక్కడో ఉందండి అంటాడు. మళ్ళీ అసలు లేదా, దానిలో మారుమూలు ఉంది, ఎక్కడో ఉంది. కాబట్టి అందరికి ఒకటే ఉంది కదా. కాబట్టి యోగి అయినప్పుడే భవభంగ విమోచనము కలుగుతుంది. సాధన ద్వారా స్వస్వరూప సాక్షాత్కారము కలుగునప్పుడు జీవుడు ముక్తి పొందుతాడు. కాబట్టి అట్టి మహోన్నత పదమని ఆశించమని పరమాత్మ సర్వులకు బోధిస్తుంది. అది సర్వోన్నతంది పొందాలి కానీ ఎందుకంటే చిన్న చిన్నవి. ఆ కుర్చీ ఎప్పుడెప్పుడు లాక్కుపోతాడో తిని, అంతే కదా. బాహ్యంలో అన్ని అంతే కదండి. నా కుర్చీ అని ప్రత్యేకంగా వేయించుకుంటే మటుకు ఏం లాభం? ఆ కుర్చీ కూడా తీసి బయట పారేస్తారు. మీరు ఉద్యోగంలో రిటైర్ అయ్యి పోయి అక్కడ ఒక కుర్చీలో కూర్చుంటా అంటే ఒప్పుకుంటారండి? అందుకని ఎందుకు వచ్చిన వాళ్ళ బాహ్యమైనవన్నీ అంతే. మీరు భావిస్తే మటుకు భావించగలుగుతారా? ఇంకా ఉద్యోగం చేస్తున్నారు అనవసరంగా పిచ్చాసుపత్రిలో జాయిన్ చేస్తారు. మీరు కనుక ఉద్యోగం ఏమన్నా చేస్తే ఫైల్స్ అవన్నీ పెట్టుకుని ఇట్రా అట్రా అని ఏమన్నా మాట్లాడితే ఏం చేస్తారంటే ఏదో కొంచెం సహనంగా ఉన్న వాళ్ళైతే ఒప్పుకుంటారు, సహనం లేని వాళ్ళైతే తీసుకెళ్ళి ఎక్కడన్నా జాయిన్ చేస్తారు. కాబట్టి యోగులందరిలోనూ ఎవడు నా యందు మనస్సును నిలిపి శ్రద్ధతో నన్ను ధ్యానిస్తాడో అంటే సాధన చేస్తాడో అట్టివాడు సర్వశ్రేష్ఠుడు అని తన అభిప్రాయాన్ని చెప్పాడు ఆయన. మీకు కూడా అర్థమైంది కదా సర్వశ్రేష్ఠత్వం ఏంటో తెలిసిన తర్వాత మళ్ళీ ఇంక పరమాత్మ చెప్పేది ఏంటండి? ఇంక చెప్పాలా? మీకు కూడా తెలుసు. మీరు కూడా ఇంట్లో పిల్లలు ఎవరు బాగా చదువుతారే వాళ్ళే గొప్ప అని అనరు వేరే పిల్లలతోటి? నీకన్నా అక్క బాగా చదువుతుంది, నీకన్నా చెల్లి బాగా చదువుతుందని అంటారా? అన్న పక్కవాడు కంపారిజన్స్ వస్తాయి కదా, పక్కవాడు వెనకవాడు. ఎందుకంటే కంపారిజన్స్ పిల్లలతో? మీరు ఎప్పుడైతే మనసులో డిసైడ్ అయిపోయారో వీళ్ళకి చదువు రాదని మీరు డిసైడ్ అయ్యాక వాళ్ళు ఇంకే ఎంత చదివినా మీరు వాళ్ళని అలాగే, ఎందుకంటే మీరు డిసైడ్ అయిపోయారు. మీ డెసిషన్ వాళ్ళ మీద ఇచ్చేస్తారు. అప్పుడు వాళ్ళకి ఛాయిస్ లేదు కాబట్టి ఎవరు మూసుకుని ఉంటారు. ఛాయిస్ వచ్చాక యుద్ధాలే. చిన్నప్పటి నుంచి ఎంత టెర్రరైజ్ కదా. అదేంటి అది బొమ్మరెడ్డి సినిమాలో వాడల్లా అంతా ఎందుకు అలాంటి డైలాగ్ మీ పిల్లల నుంచి మీరు వినాలా? ఎందుకు చెప్పండి? అందుకని వాళ్ళు చదవరు అన్న ఎందుకంటే పాయింట్ అసలు అలా చేసుకోకండి. పిల్లలు ప్రేమగా ఉండండి, చెప్పండి చదవాలి చదువుకోకపోతే అని. వాళ్ళకి ఎంత చదువు వస్తుందో అంతే అవుతుంది. అంతేగాని వాళ్ళని అలా కించపరచటం కానీ వాళ్ళని కంపేర్ చేయటం కానీ ఇంట్లో ఉన్న పిల్లలతో కానీ బయట పిల్లలతో కానీ అది చాలా పాపం ఇదిగా ఉంటుంది.
తర్వాత అలాగేనమ్మా. అనవసరం మనతో మాటలు పడాల్సి వస్తుందని నేనేమనను. కానీ వాళ్ళ మనసులో మీ మీద అభిప్రాయాలు, తల్లిదండ్రి మీద మంచి అభిప్రాయం లేనప్పుడు, ఇప్పుడు మీరు ఏదంటే అన్నీ అంటారు. ఏం చేస్తారండి, ఇప్పుడు వాళ్ళకి సంపాదన లేదు కదా. అప్పుడు వాళ్ళ సంపాదన వచ్చాక వాళ్ళు ఎందుకు చూస్తారు? ఇప్పుడు వాళ్ళు చూస్తారా చూడరా అన్న ఉద్దేశం కాదు. అసలు ముందు పిల్లలు ఎందుకంటే కించపరచారు? మీరు కన్న పిల్లలేగా మరి, మీ జీన్సే కదా వచ్చాయి. అవునా కదా, మరి మీ జీన్స్ వచ్చి చదవలేదంటే మిమ్మల్ని అన్నట్టే కదా. అందుకని అలా చేసి సహనంగా వాళ్ళకి చెప్పండి, అర్థమయ్యే రీతిలో ఎలా జరిగితే యోగులు ఎవరు శ్రేష్ఠుడో చెప్తున్నారు. అత్యంత శ్రద్ధ కలిగి అంతరాత్మ యందే మనస్సును నిలిపి పరమాత్మనే ధ్యానించువాడు యోగులలో సర్వోత్తముడని శ్రీకృష్ణమూర్తి చెప్పారు. చరాచర ప్రాణికోట్ల హృదయ అంతరాళ ముందు వెలుగొందు సాక్షాత్ పరమాత్మే కదా. నా యందు మనస్సును నిలుపుమని హృదయ సాక్ష్యము అంతరాత్మయందు చిత్తాన్ని సంలగ్నం చేయాలి. మనస్సు నందలి వాసనా దోషములు తెలిగి ధ్యేయ వస్తువుకు పరమాత్మయందు లయించి జీవుడు ఆత్మమాత్రుడై శేషించుటయే ముఖ్యము. అది ఏ యోగము. కాబట్టి జీవుడు అనేవాడు ఉండరాదు. జీవుడు అంటేనే ఐడెంటిటీ. నువ్వు ఐడెంటిటీ ఉన్న రోజులు జీవుడు ఉంటాడు సజీవంగా. జీవుడు ఉన్న రోజులు నీకు ఆత్మ సాక్షాత్కారం కాదు కదా, ఆనందం లభించదు. లభించదమ్మా. ఆనందం లభిస్తుందా? అండి, లేదమ్మా. ఉండదమ్మా. నేను చేస్తున్నాను అన్నప్పుడు బాధ కలగలేదు, శరీరం బాధించలేదు. అబ్జర్వ్ చేసుకోండి. నేను చేస్తున్నానన్న పని మీకు మనసుకి శరీరానికి రెండింటికి బాధ కలిగిస్తుంది. నేను అన్న భావన లేకుండా మీరు చేసిన పని ఇంట్లో మనసుకి శరీరానికి బాధ కలిగించదు. ఏదో ఒట్టిగా అనుకుంటారు తప్ప బాధ కలగదు శరీరానికి. ఆ యొక్క ఆ సూక్ష్మాన్ని గ్రహించండి. నేను చేశాను అని ఇంట్లో ఎవరైనా అన్నా, నేను కనుక చేస్తున్నానన్నా బాధ ఫైటింగ్లు జరిగాయి కదా. శరీరం కూడా నాకు ఇన్ని నొప్పులు వచ్చాయి, అన్ని నొప్పులు వచ్చాయి, కాళ్ళు చూడండి ఎలా పగిలిపోయాయి, ఇంకా రకరకాలు, ఇంకా ఏదైనా చెప్పచ్చు. కాబట్టి భవరోగాలు, శారీరక రోగాలు ఏదైనా సరే మీ భావన బట్టే ఉందా లేదా ఆలోచించు. కాబట్టి దానిని ఆచరించువాడే సర్వశ్రేష్ఠుడకు యోగి. అంటే ఆత్మ మాత్రుడే ఎవరైతే శిక్షిస్తాడో వాడే గొప్పవాడని చెప్పాడు ఆయన. కాబట్టి కర్మయోగం గాని, ధ్యాన యోగం గాని, జ్ఞాన యోగం గాని ఏది అనుసరించైనా భక్తిని అంటే శ్రద్ధని జోడించినప్పుడే చక్కని ఫలితాలు ఇస్తారు. లేకపోతే ఎక్కడ ఇస్తారండి? ఇస్తారా? మీకు ఎలా దొరుకుతుందండి? శ్రద్ధగా చేస్తే కదా. స్పెషల్ అన్నం అంటే ఏదో కొలతలు పెట్టేస్తారు, కుక్కర్లు పెట్టేస్తారు, అయిపోతుంది. కానీ ఏదైనా ఐటమ్ చేయాలి అంటే దాని మీద శ్రద్ధ ఉండాలి కదండి. శ్రద్ధ లేకపోతే ఉప్పు మర్చిపోతారు, లేకపోతే ఇంకోటి ఏదో మర్చిపోతారు. శ్రద్ధ లేనప్పుడే కదా మర్చిపోతారు. వయసుతో వచ్చింది కాదు, వయసుతో వస్తే అన్ని మర్చిపోయారండి. అన్నీ మర్చిపోరు. అక్కడ శ్రద్ధ దక్కింది, ఇంకో దాని మీద ఏదో వచ్చింది. అందుకని అందరూ ఉప్పు వేయరు. పాపం ఫస్ట్ తిన్నవాడు బలి కదా. ఎందుకు శ్రద్ధ లేదంటే వాళ్ళు ఏమి అనరు కాబట్టి. అదే అంటే శ్రద్ధ వస్తుంది కదండి. ఇంట్లో తిట్టేవాళ్ళు ఉన్నారు అన్నప్పుడు పని సరిగ్గా చేయరు. ఏం తింటారు కాబట్టి, ఉప్పు లేకపోయినా తినేస్తారు కాబట్టి పెద్ద పట్టించుకోరు. భక్తిని జోడించాలి. శ్రద్ధ ఏ విత్తనమైనను నీటిలో తడిసినప్పుడే కదా మొలకెత్తుతుంది. అలాగే భక్తి శ్రద్ధలను జలములో కూడినప్పుడే ఏ మార్గమైనా లెస్సగా ఫలిస్తుంది. భీషణ మాయ విజయ కార్యమున అంటే ఈ సాధన మార్గంలో కొంచెం గంభీరంగా వాడతారు మాటలు అంతే. సాధకునకు ఆ యొక్క భగవత్ అనుగ్రహం లేనిదే విజయము దుస్తరము, చాలా కష్టమని చెప్పారు. అనుగ్రహం ఉండాలి. మహనీయులెల్లరూ ఏ మార్గాన్ని భక్తిని మాత్రం అంటే భక్తి శ్రద్ధలను వాళ్ళు కలిగి ఉండి తీరాలి. లేదా మహనీయుడు ఎలా అవుతాడండి? భక్తి శ్రద్ధలు లేకపోతే వాళ్ళ గురించి మీరు ఇప్పుడు చెప్పుకుంటారా? ఎలా చెప్పుకుంటారు వాళ్ళ గురించి? వాళ్ళు అలా చేశారు కాబట్టి కదా వాళ్ళ గురించి ఇప్పుడు చెప్తారు. కాబట్టి సాధకుడు అత్యంత శ్రద్ధాభక్తులతో సాధన చేయాలి. అశ్రద్ధతో చేసిన కార్యము చేయని దానితో సమానము. కాబట్టి సాధకుడు అతి శ్రద్ధాళువై ఆ యొక్క సాధన చేయాలి. మనస్సును అన్యత్ర పోనీయక ఆత్మ ఎందే నెలకొల్పాలి. అలా శ్రద్ధతో సాధన చేసేవాడు మహాశ్రేష్ఠుడు అని పరమాత్మ తన నిశ్చిత అభిప్రాయాన్ని చెప్పాడు. కాబట్టి ప్రాపంచిక జనుల దృష్టిలో గొప్పవాడు అనిపించుకునేంత మాత్రమున చాలదు.
పరమాత్మ దృష్టి యందు వీడు గొప్పవాడు అని అనిపించుకోవాలి. అట్టి స్థితి శ్రద్ధతో కూడిన పరమాత్మ సాధన వలనే చేకూరగలుగుతుంది. కావున సాధకుడు అట్టి దానిని తప్పక ఆచరించాలి. కాబట్టి చేయమని అవి గోప్యమైనవి అంటే అర్థము మీకు లోనించి దాని యందు ఆ తత్పరత కలిగి ఉండాలి. నేను పొంది తీరాలి జన్మరాహిత్యాన్ని. పరమాత్మ నేను అడగకపోయిన ఇంతటి మహత్తైన అద్భుతమైన అనుగ్రహం నాకు ఇచ్చాడు కదా, నేను ఎందుకు దీన్ని వృధా చేస్తున్నాను? కొంత శ్రద్ధాభక్తులు బాహ్య ప్రపంచంలో నేను చాలా వాటిలో పెట్టాను, ఆ శ్రద్ధాభక్తులు ఇక్కడ పెట్టేస్తే ఒక్కదాని ఎందుకు పెడితే ఆ బ్రహ్మం నేనే అవుతాను కదా. ఆయన అనుగ్రహాన్ని నేను సద్వినియోగం చేసి ఇంత గోల ఉందా మీకు? లేదు. అంత ఆలోచించమని చెప్పరు గురువులు. ఒరే నీ సర్వశ్రేష్ఠ అన్న నీకు అనుగ్రహం దొరికింది, సాధన చేసి పొందు, అంతే సింపుల్. మిమ్మల్ని ఆలోచించమని చెప్పలేదు, అనుకోమని చెప్పలేదు. అనుకుంటే అనుకోవచ్చు, కానీ అనుకోవాలంటే భలే బద్ధకంగా ఉంటుంది కదా. ఇలా ఇంత అనుకోవాలి అంటే అబ్బా అని. కానీ అనుకోవటం ఎందుకండి, ఆచరణలో పెడితే సరిపోతుంది కదా. అవును. గొడవ లేదు కదా ఆచరణలో పెట్టే. అనుకోవటం ఒకటి, అనుకున్న సరిగా జరుగుతుందో లేదో తెలియదు. ఇవన్నీ ఎందుకు? దాని బదులు హాయిగా గురువుని అనుసరించాను అన్నారు, గురువు దొరికాడు, ఓకే గురువు ఏం చెప్పాడో అది చేసేద్దాం. ఎంత హాయ్ అండి. అనవసరంగా ఆలోచించో, ఇంకోటి చేసో ఇంకోటి చేసో ఎంత తలకాయ నొప్పులండి. అదే చేయమన్నాడు, చేసేసాం, పని అయిపోయింది కదా. ఎంత హాయిగా శ్రద్ధగా చేయమన్నారా, సరేనండి శ్రద్ధగా చేస్తాను, వేరే విషయాలు ఇప్పుడు ఆలోచించను, అవి ఎలా జరుగుతాయి అలా జరుగుతాయి అన్నారు కదా, జరగనియండి అని దృఢాభిప్రాయం. మీకు పెద్ద కష్టమేం కాదు. ఇంట్లో వాళ్ళతో కొన్నిటిగా చేసుకొని అనవసరం ఏదన్నా అంటే లేనిపోను గోల వాళ్ళతోటి మాకు, అందుకని వదిలేసాం, ఏం చేసినా ఏం మాట్లాడమని అనరు. మరి ఇక్కడ కూడా బాహ్యం వదిలేయమన్నాడు ఆయన. అంటాం. ఒక్కళ్ళని వదిలేసిన వాడికి మొత్తం వదిలేయడానికి పెద్ద కష్టం అవుతుందా చెప్పండి? అంటే ఈగో కాదు. ఉంటే కష్టం అవుతుంది, కానీ నేను అన్న ఐడెంటిటీ కావాల్సిన వాడికి కష్టం అవుతుంది. లేదా కష్టం ఎందుకు ఉంటుందండి? వదిలేయండి, అన్ని ఏమవుతాయి? ఏమి అవ్వదు అసలు. ఏమి అవ్వదు అన్న నిజం తెలిసి అయ్యో అనుకుని అందుకని వాడు దానికి ఆపాదించుకుంటాడు. నేను లేకపోతే ప్రపంచం ఆగిపోతుంది, నేను లేకపోతే మా ఇంట్లో అసలు ఇక్కడ క్లాస్ అక్కడ తీయరండి అని. గ్లాసులు తీయడం ఎందుకంటే భోజనం చేస్తే చాలు. నువ్వు లేకపోతే వాళ్ళు ఏమైనా భోజనం మానేశారా లేకపోతే ఏది మానేశారండి? వాళ్ళు ఏది మానలేదని తెలుసు కదా. వస్తువులు తీయడం అంటే బద్ధకం కాబట్టి వాళ్ళు తీయరు. అసలుదైంది అంతే. శుభ్రంగా తింటారు కదా 3 పూట్ల. మానేశారండి ఎవరన్నా మీరు ఇంట్లో వెళ్ళిపోతే ఏమి లేదు, ఇంకో ముద్ద ఎక్కువ తింటారు హాయిగా. కాబట్టి అలా కాకుండా గురువు చెప్పింది సాధన చేయమన్నారు, ఇవన్నీ ఎలా జరుగుతాయి అలా జరుగుతాయి, నేను సాధన అయ్యిందే శ్రద్ధ, నా యొక్క శక్తి యుక్తులు పెడతాను అని నిశ్చయించుకున్న వాడే ఈ జన్మలో ఆయన ఇచ్చిన అనుగ్రహాన్ని సద్వినియోగం చేసుకుని బ్రహ్మం అవుతాడు. దీని గురించి తెలుసుకొనిన వారు చాలా అరుదుగా ఉంటారు. అందునను ఏ విధమైన సందేహము లేక సంపూర్ణముగా తెలుసుకొని వారు ఇంకనూ అరుదు. ఆ ప్రకారముగా పరమాత్మను తెలుసుకొనవలెనన్న 3 అర్హతలు ఉండాలి. పరమాత్మ యందే మనసు ఆసక్తమై ఉండాలి, పరమాత్మనే ఆశ్రయించాలి, పరమాత్మ ప్రాప్తికై ఈ సాధనాది యోగములను అభ్యసించాలి. మనసు ఒక టార్చ్ లైట్ వంటిది. దృశ్యం వైపునకు తిప్పినచో దృశ్య పదార్థములు గోచరిస్తాయి, అంతర్ముఖముగా త్రిప్పినచో పరమాత్మ గోచరిస్తాయి. దేని యందు చిత్తము తీవ్రముగా ఆసక్తి కలిగి ఉండునో, ఇష్టము, ఆసక్తి అంటే పరమమైన ఇష్టము దేని యందు కలిగి ఉండునో దానిని గురించే నిరంతరము చింతిస్తూ ఉంటుంది. అజ్ఞానుల మనసు శబ్దాది విషయములందే ఇంట్రెస్టింగ్ గా ఉంటుంది, ఆసక్తి. ఇప్పుడు మీరు అన్నారు సుందర్, ఏదో ఒక తప్పు చేస్తానేమోనన్న భయం. అసలు తప్పు అని తెలిసిన తర్వాత చేస్తానన్న భయం ఎందుకు? అసలు నేను చెయ్యను అన్న దృఢ సంకల్పం కలిగి ఉండాలి. ఏ విషయంలో అయినా సరే
నేను ఇలా ఉండి తీరుతాను, ఎందుకంటే నేను సాధన చేస్తున్నాను, నేను శిష్యురాలను అనిపించుకోవాలి, జన్మరాహిత్యం పొందాలన్న దృఢ విశ్వాసం ఉన్నప్పుడు మీకు భయం దేనికి వస్తుంది చెప్పండి. కాబట్టి ఆ భయాన్ని కూడా మీరు అధిగమించాలి. అసలు భయం అనేదే లేదు. భయం ఎప్పుడు వచ్చిందండి? ఇష్టం లేని జరుగుతుందేమో అన్నప్పుడు వస్తుంది. కాబట్టి అక్కడ ఇష్టాలు అనేది లేనప్పుడు దేనికి భయం? కాబట్టి సంపూర్ణ విశ్వాసంతో సాధన చెయ్యండి, సర్వము ఆయనే చూసుకుంటాడు అన్న మనోధైర్యాన్ని పెట్టుకోండి. అంతే తప్ప పొరపాటున కూడా ఆ భయం అని కానీ ఇంకోటి కానీ ఏది కూడా లేస మాత్రమే ఉండరాదు. అది వచ్చినప్పుడు గట్టిగానో మీకు ఏ విధంగా చేస్తే ఆలోచన నశిస్తుందో ఆ విధంగా సాధన చేసుకోండి. అజ్ఞానుల మనసు శబ్దాది విషయములందే ఆసక్తిగా ఉంటుంది. వానిని గురించి చింతించుచు పరమాత్మని పట్టించుకోడు. విఘ్నులకు వారు తమ మనస్సును పరమాత్మకు ఉన్ముఖము చేసి ఆ యొక్క తత్వాన్ని అనుభూతమనర్చుకుని పరమానందాన్ని అనుభవిస్తారు. కాబట్టి కశ్చిత్ ధీరత్వం ఉండాలి, భయపడరాదు, ఎప్పుడూ కూడా భయపడరాదు. సాధనలో ముందుకే వెళ్ళాలి తప్ప ఎలాంటి పరిస్థితులు వచ్చినా చలించకుండా మనోధైర్యంతో సాధనని ఎన్నడూ విడవరాదు. విషయము కాసేపే ఉంటుంది, సాధన మీరు నిరంతరం చేయవచ్చు. కాబట్టి విషయాన్ని ఎప్పుడూ కూడా క్షణికంగానే ఉంచుకోవాలి, అప్పుడు భయం కలగదు. విషయం ఎప్పుడైతే ఎక్కువ సమయాన్ని తీసుకుంటుందో దానివల్ల భయము బాధ అన్ని కలుగుతాయి. కాబట్టి విషయం ఎప్పుడు క్షణికంగా ఉండాలి, సాధన అనంతంగా ఉండాలి. అప్పుడు మీకు దరిదాపుల్లోకి భయము అనేది కలుగదు, అధర్మం జరగదు, సర్వము ఆ పరమాత్మమయంగానే ఉంటుంది. కాబట్టి విషయం అనేది క్షణికంగానే ఉండాలి. ఒకవేళ ఎప్పుడన్నా మీ మనసుని తెస్తే అది క్షణికంగానే ఉండాలి. ఆలోచన అయినా క్షణికమే, విషయం అయినా క్షణికమే, ఏదైనా సరే బాహ్యమైనవి అలాగే ఉండాలి తప్ప దాని యందు అధిక వ్యామోహం గాని, అధిక చింతన గాని, అధిక డిస్కషన్స్ గాని ఏమీ ఉండరాదు. ఏది అధికముగా ఉన్నా కూడా అంటే బాహ్య ప్రపంచం విషయాల్లో మీరు ఎక్కడ అధికంగా ప్రవర్తించినా దానివల్ల మనసు బాధ, శారీరక బాధ సర్వము కలుగుతాయి. కాబట్టి సాధకుడు జాగరూకతతో ఉండాలి. కావున జ్ఞానుల వలె శాశ్వత పరమాత్మనే ఆశ్రయించవలెను గాని నశ్వర ప్రాపంచిక పదార్థములను కాదు. క్షణిక దృశ్య పదార్థములను నమ్ముకొని వానిని ఆశ్రయించినచో జీవుడు జన్మ దుఃఖాది మహాప్రమాదములను ఎదుర్కొనవలసి వస్తుంది. కావున మయ్యాసక్త మనాహ మత్ ఆశ్రయ అను పదముల ద్వారా భగవంతుని ఆశ్రయమే అంటే పరమాత్మ ఆశ్రయమే పొందాలని పరమాత్మ చెప్తున్నారు. కాబట్టి అన్ని క్షణికాలే, నశించేవే, బాధలే. అక్కడ ఏవి మీకు సుఖాన్ని ఆనందాన్ని ఇచ్చేవి అన్ని ఏవీ లేవు శాశ్వతమైనవి. అసలు కొన్ని రోజుల వరకు కూడా ఏవి సంతోషాన్ని ఇవ్వవు. ఎక్కడిస్తాయండి? ఇస్తాయా? అదంతా ఒకటి కదలే. ఇన్ని రోజులు ఆనందపడ్డారని అంటారా? ఒక గంట ఆనందపడితేనే నీరసం వస్తుంది. గంట ఏడ్చినా రాని నీరసం ఒక గంట సంతోషపడితే వస్తుంది. అలా ఇలా రకరకాలు. కాబట్టి నా యందు ఆసక్తమైన మనస్సు కలిగి నన్నే ఆశ్రయించి సాధనని అంటే యోగాన్ని అభ్యసించుచు నన్ను పొందాలి. జ్ఞాన యోగాన్ని ఇది చేస్తుంది, భక్తి యోగము ఇవన్నీ కూడా సహాయంగా తీసుకుని అన్నారు ఆయన. సహాయంగా అంటే సాధనకి మరి తెలియాలి కదా మీకు, పరమాత్మ ఏమిటి, సాధన ఎలా చేయాలి, ఇవన్నీ కూడా సహాయాలు. ఏ కర్మ చేయాలి, ఏ కర్మ చేయకూడదు, వీటిల్లో కొంచెం విఘ్నత ఉండాలి కదా. అది ఏది లేకపోతే ఎలా కుదురుతుంది? అందువల్ల వాటి సహాయాలు అన్నారు. తత్వం తెలియాలి, మార్గం తెలిస్తే కదా మార్గంలో ప్రయాణం చేస్తారు. మార్గం తెలియకుండా ఎలా వెళ్ళిపోతారు? ఎక్కడికంటే అక్కడికి వెళ్ళలేరు కదా. కాబట్టి గమ్యం ఉండదు, గమ్యస్థానం ఉంటే ప్రయాణం సాఫీగా జరుగుతుంది. ఎటుపోతున్నారో తెలియకపోతే అది కష్టం. ఇది సినిమా కాదు ఎటుపోయినా మళ్ళీ ఇంటికి రావడానికి. ఎటుపోయినా కొండ వస్తుంది. సినిమాలో చూడండి, హీరోయిన్ బాధతో వెళ్ళి నాకు కొండ వచ్చేస్తుంది, ఇంతవరకు కొండ కనపడదు ఊర్లో. అలా రకరకాలు. కాబట్టి ఆ విధంగా ఉండరాదు. దైవమునందే ఆసక్తమైన చిత్తమును కలిగి ఉండాలి, దైవమునే ఆశ్రయించాలి. ఈ సాధనా యోగాలను అభ్యసించుట అను యోగ్యతలు గలవానికి పరమాత్మ యొక్క విజ్ఞానము, అనుభూతి అన్ని కూడా కలుగుతాయి. ఎప్పుడైనా అంతే, అన్ని సమపాళ్లలో వేస్తే రుచిగా ఉంటుంది కదా. ఇష్టంగా వెళితే
ఏ ప్రదేశమైనా ఆనందంగానే ఉంటుంది. ఇష్టం లేకుండా వెళితే ఇక దాని గురించి ఇంకా చెప్పక్కర్లేదు. కాబట్టి ఇక్కడ ఆ ఇష్టంగా ఆ పరమాత్మని ఆశ్రయిస్తే పరమాత్మ లభ్యమై తీరుతాడు. బయట ప్రపంచంలో మనుషులు మీరు ఎంత ఇష్టంగా వాళ్ళని పొగిడినా, మీరు ఎన్ని వాళ్ళకి కొనిచ్చినా, ఎన్ని చేసినా వాళ్ళు మీతోటి సఖ్యంగా ఉంటారని ఎక్కడ రాయలేదు, రాజ్యాంగాల్లో కూడా లేదు. కానీ పరమాత్మ మటుకు పరమాత్మ రాజ్యాంగం అనుకున్నా పరమాత్మని ఇష్టంగా నీవే దిక్కు అని ఆశ్రయిస్తే తప్పకుండా ఆయన ఆశ్రయం ఇస్తాడు. ఆనందాన్నిస్తారమ్మా. దేనిని తెలుసుకొనినచో మరలా ఈ ప్రపంచమున తెలుసుకొనదగినది మరి ఒకటి మిగిలి ఉండదో అట్టి అనుభవ సహితమగు జ్ఞానాన్ని సంపాదించాలి. ఆ పరమాత్మ చెప్పేది కూడా అదే, వేరే ఏమి చెప్పరు. సద్గురువులైనా పరమాత్మ అయినా చెప్పేది అదే. ఇంకోటి ఉంటే కదా చెప్పడానికి, ఇంకోటి చెప్తే నువ్వు ఏడుస్తావు, అంతగానేమి. ప్రాపంచక విషయాల్లో చెప్తే ఏడవండి. కారు కావాలన్నాడు, ఇచ్చాడనుకోండి, తర్వాత ఎన్నున్నాయి? ఇంకోటి కారు రాగానే సంతోషం అయిపోయిందా? మరి డ్రైవింగ్ రావాలి, లైసెన్స్ కావాలి, పెట్రోల్ పోయించాలి, దానికి ఏదైనా అయితే రిపేర్లు చేయించాలి, ఎన్నున్నాయండి? అందుకని పరమాత్మ అడిగితే ఇచ్చేస్తాడు. కారు కాకపోతే ఒక బిల్డింగ్ కూడా ఇస్తాడు. ఊడ్చుకోవద్దు బిల్డింగ్ అంత పెద్దగా ఉంటే, కష్టమమ్మా. శుభ్రంగా ఉంచుకోవాలి కదా. అవునా? అందుకని మనం తాహత ఎరిగి అడగాలంటే అదే కదా. అనవసరంగా ఏది లేకుండా నువ్వు అడిగేస్తే ఏం లాభం? అందుకని బాధపడాలి. మనకి నిజంగా అది అలా ఉండాలి, ఆ తాహత మనకు ఉండాలి. లేనప్పుడు మళ్ళీ అనవసరంగా వృధా అయిపోలేదు. అందుకే పక్కవాడిని చూసి అడిగితే రెండు కళ్ళు పోతాయి. అలా కూడా ఉండకూడదు. ఎందుకంటే పరమాత్మని అలా ఏమి అనుకోండి అసలు. భాగ్యం స్వామి నువ్వు రావయ్యా అంటే చాలు, ఆయన వస్తే సమస్తం వస్తాయి కదండి. ఈ సూక్ష్మం తెలుసుకోవాలి. అంతేగాని సూక్ష్మం తెలియకుండా ప్రార్థన చేసినా ఇస్తాడు ఆయన. కానీ తెలుసుకునే లోపల ఆశతోటి అమ్మయ్య ఆయన వస్తే అన్ని వస్తాయని చేయటం. ఎందుకంటే లోపల ఒక భావం ఆశ ఉంటే మళ్ళీ ఆయన వస్తాయండి? అంత తొందరగా వస్తాడు ఆయన? సూక్ష్మం చూడాలి. అంతేగాని రాదమ్మా. అమ్మయ్య గురువు చెప్పారు కాబట్టి పరమాత్మ వస్తే సమస్తం వచ్చేస్తాయి కాబట్టి ఎప్పుడు వస్తాయా అని పరమాత్మని ధ్యానం చేయకూడదు. సాధన చేస్తూ వచ్చాయా లేదా, సాధన చేస్తూ వస్తాయా లేదా చూసుకోకూడదు. పరమాత్మ అంటే లగ్నమై ఉంటే మనసుతో చేస్తే అప్పుడు వస్తాయి, అప్పుడు వస్తాడు ఆయన. నువ్వు ఏమొస్తాయా అని ఎదురు చూస్తుంటే ఎట్లా వస్తాయి? అవి రావు. అందుకని అలా అనుకోకూడదు. పాపం కుచేలుడు ఏమనుకున్నాడండి, ఏమిటి ఉడి చేతులతో పంపిస్తున్నాడు స్వామి, ఏమి ఇవ్వలేదు, మా ఆవిడకి ఇప్పుడు ఏం చెప్పాలి ఇంటికి వెళ్ళాక సమాధానం అనుకున్నాడు. పరమేశ్వరుడు ఇచ్చింది అంత వెంటనే ఇక్కడే అండి. పాపం మోసుకుపోతాడండి ఆ పక్క బ్రాహ్మడు. అందుకని ఎక్కడికి పోను అక్కడ ఇచ్చేసాడు కదా ఆయన. ట్రాన్స్పోర్ట్ ఖర్చులు ఎందుకు అనవసరంగా పరమాత్మకి? అందుకని ఆయన ఇక్కడి నుంచి ఇవ్వలేదు. ఇక్కడ ఇవ్వచ్చు, అందరినీ కలిసి పంపించదు, కానీ ట్రాన్స్పోర్ట్ అవుతుంది కదండి మరి. అందుకని ఆయనకి శక్తి ఉంది కదా, ఎక్కడ ఉంది అక్కడే ఇచ్చేసాడు. అందుకని ఇంటికి అక్కడ చూస్తే అన్ని మారిపోయి, ఇదేమిటి ఊరు తప్పొచ్చని ఏదో అనుకున్నాడు. వాళ్ళ ఆవిడ ఇన్ని నగలు వేసుకుని వచ్చి స్వామి అనేసరికి ఎవరు నువ్వు అన్నా, మంచి బ్రాహ్మడు కాబట్టి అని తప్పమ్మ అలా పిలవబడితే అయ్యో నేను స్వామి అందుట. అంటే పాప అప్పటి వరకు పేదరికంలో ఉన్నారు, ఇప్పుడు ఆవిడ మేకప్ వేసుకుని ఉంది. మరి ఇప్పుడు డబ్బులు వచ్చాయి కదా, మేకప్ వేసేసుకుని చక్కగా బ్రహ్మాండంగా అన్ని నగలు ధరించేసి ఉంది. మరి మేకప్ వేసుకుంటే వాళ్ళ ఆయన గుర్తుపట్టలేదు, మరి ఏం చేస్తాం? అది అంటే అప్పుడు తెరిపార చూసేట, చూసి అవును నిజమే నువ్వు మావిడవే అన్నట్ట. ఇదేంటి మరి ఈ ఇంట్లో ఉన్నావేంటంటే ఇదే మన ఇల్లు అన్నారు. అప్పుడు అర్థమైంది, ఓహో పరమేశ్వరుడు ఇచ్చాడైతే అని. పోన్లే నాకు కూడా మోసే బాధ తప్పింది, కాకపోతే అనవసరంగా బాధపడ్డాను, దానంతా నాకేమి ఇవ్వలేదు మా స్నేహితుడు, అది ఇదని అనుకున్నాడు. పరమేశ్వరుడు అలా చేస్తాడు. అందుకని నువ్వు కళ్ళు మూసుకుని ఆయన ఏందే మనసు లగ్నమై ప్రార్థన చేస్తే ఆయన చేసేది ఆయన చేస్తాడు. అంతేగాని నిమిషానికి ఒకసారి కళ్ళు తెచ్చి ఏమన్నా వచ్చిందా లేదా, ఇంట్లో వాడని పిలిచి ఏమన్నా వచ్చాయా మనకి అని అలాంటి పనులు చేస్తే మనసు లగ్నం అవుతుందా? అదే పరమేశ్వరుడు ఏంటే మనసు లగ్నమై చేయాలి. ఒక ఆవిడ వాళ్ళ ఆయన అడిగి డబ్బులు ఇవ్వండి వెళ్ళి ఫేషియల్ చేయించుకొస్తాను అంట. సరే రెండు డబ్బులు ఇచ్చాడు. వచ్చాక చూసి ఏంటి చేయించు అంటే, అవును నాకేం మార్పులు కనిపించట్లేదే అన్నట్టు ఫేస్ లో. నేను చేయించుకుంది ఫేషియల్, ప్లాస్టిక్ సర్జరీ కాదని. తెలివితేటలు లేవే, మళ్ళీ ఫేషియల్ చేస్తే ఫేస్ మారిపోతుందా? మేకప్ వేసుకుంటే మార్చు. ఇలాంటి జోకులు వస్తాయి మరి, ఎందుకు రావు కదా. అంటే మరి డబ్బులు ఇచ్చాం కదా అని అహంకారంతో మాట్లాడితే ఎట్లా మరి? ఫేషియల్ అంటే ఏంటంటే మొహాన్ని అభ్యసం రుద్ది పంపిస్తారు అంతే కదా, వేరే ఏం చేస్తారండి?
అంటే మీరు ఇంట్లో సబ్బు పెడతారు, వాళ్ళు న్యాచురల్ గా అన్ని నూరేసి ఏదో పూసి ఓ సఫాసాలు చేస్తారు, అదే కదా. అందుకని అది మెరుస్తుంది అప్పుడు చమకేస్తుంది. అంతే, కాసేపు మసాజ్ చేస్తారు కదా, ఏదో డబ్బులు. సరే, మొత్తానికి అలాగా. అందుకని పరమేశ్వరుడు గుర్తుపట్టాలంటే మరి మీరు మేకప్ వేసుకోకూడదు. అంటే మీ మనసులో అలాగేనమ్మా. మేకప్ మేకప్ లేకుండా స్వచ్ఛంగా ఉండాలని అర్థం. మేకప్ వేస్తే స్వచ్ఛత ఉంటుందండి, చెమట పోస్తే ఏమవుతుందండి, వాడు వాటి తుడుచుకోలేడు. చెమట పడుతుంది. ఎన్ని కష్టాలండి మేకప్ వేసుకున్న వాళ్ళకి తెలుసు. నేను ఎప్పుడు వేసుకోలేదు కానీ నాకు ఎప్పుడు బాధలు. చెమట పోసింది అనుకోండి, తుడుచుకోగలరా వాళ్ళు? అతుకోవాలి, అతుకోవాలి. ఎక్కడన్నా మేకప్ పోయింది అనుకోండి, లేదు. మన పరమేశ్వరుడు గురించి కూడా చెప్పుకుని ఆయన గుర్తుపట్టలేదు మరి ఆవిడ మేకప్ వేసుకుంటే. అందుకని అలాంటి పనులు చేస్తేట. అందుకని స్వచ్ఛంగా ఉండాలి. అది ఎవరి ఇష్టం వాళ్ళది అనుకోండి. ఇప్పుడు దాని గురించి కాదు డిస్కషన్, ఏంటంటే స్వచ్ఛత గురించి. కాబట్టి స్వచ్ఛంగా ఉంటే అది మాత్రం దాన్ని గుర్తుపడతాడు, మీ దగ్గర ఉంటాడు. గుర్తుపట్టకపోతే మీ దగ్గరికి ఎలా? అదేమో నన్ను ప్రార్థన చేసింది ఒకళ్ళు, ఇక్కడ కనపడేది ఒకళ్ళు అని ఆయన కన్ఫ్యూజ్ అవుడు. అందుకని పరమాత్మని కన్ఫ్యూజ్ చేయకూడదు. మీరు ఏ ఫేస్ తో అయితే ఆయన ప్రార్థన చేశారో ఎప్పుడు అదే ఫేస్ తో ఉండాలి, ఆ స్వచ్ఛతతోటే ఉండాలి. వేరుగా ఉంటే ఆయన గుర్తుపడడం కష్టం. అందువల్ల చక్కగా స్వచ్ఛంగా ఉండండి. ఆయన ఎందు ఇష్టంగా ప్రార్థన చేస్తే ఆయన ఎక్కడికి వెళ్తాడండి పాపం. ఉన్నది ఆయన వల్లే కదా మీరున్నారు, మీ వల్ల ఆయన ఉన్నది కాదు, ఆయన ఉన్నాడు. కాబట్టి ఆ మనసులో ఆయనకి ప్లేస్ ఇవ్వాలి కదా పాపం. అది స్వచ్ఛంగా ఉంటే కదా. ఆయన ఎక్కడంటే అక్కడ కూర్చోలేడండి, ఆయనకి కొంచెం శుచి శుభ్రత ఎక్కువ కదా, కాస్త శుభ్రంగా ఉండాలి ఆయన. ఏదో గుళ్ళల్లో విగ్రహాలకి నూనె పూసారు కదా అని ఇంట్లో పటాలకు నూనె పూస్తారా? పూయరు కదా. గుళ్ళో ఏంటంటే విగ్రహాలు పాడవుతాయని ఆయిల్ రాసి అభిషేకాలు చేస్తారు. ఎందుకంటే వాటిల్లో ఉన్న ఆమ్లాలు వాళ్ళన్నీ మనకి మంచివి దొరకవు కదా. అందుకని ఆ పాలు వాటి వల్ల ఏదైనా విగ్రహానికి తేడా చేస్తుంది కాబట్టి నూనె, అసలు మామూలుగా అయితే అదొక పద్ధతి, ఆ ఆయిల్ రాసి అప్పుడు అభిషేకం చేయాలి. అప్పుడు అది పాడవకుండా ఉంటుంది అనమాట. అట్లా కొన్ని పద్ధతులు ఉన్నాయి. సరే, పాటించే వాళ్ళు పాటిస్తారు, లేకపోతే లేదు. అక్కడ చేస్తారని మీరు అలా చెయ్యరు కదా. అందువల్ల అలా చేయనప్పుడు ఎలా చేయాలి, ఎలా ఉండాలి, అలా సాధన చెయ్యాలి. సాధనా పద్ధతులు తెలుసుకుని పరమాత్మ యందే మనసు లగ్నం చేసుకుని చేయాలి తప్ప అన్యమైన విషయాలను ప్రవర్తించరాదని చెప్పారు ఇక్కడ. కాబట్టి ప్రపంచంలో అనేక విద్యలు ఉన్నాయి, బోల్డు కళలు. ఎన్నిటిని తెలుసుకున్నాను, విద్య పూర్ణం అవుతుందా? ఏదో తెలియని ఇంకా ఉంటూనే ఉంటాయి కదా. హెచ్ఆర్లకు అన్ని వేరే తెలుస్తాయండి. కార్పెంటర్ పని చేయగలదా? కార్పెంటర్ వేరే పని చేయగలదా? మెకానికులలో హెచ్ఆర్ భాష మాట్లాడిన వాడికి ఏం అర్థం అవుతుంది? అట్లా ఎవరి పని వాళ్ళకే, కళలు ఎవరి కళ వాళ్ళదే. అందుకని ఏదో ఒకటి తెలియనివన్నీ బోర్డు ఉంటాయి. కానీ పరమాత్మను గురించిన జ్ఞానమును అనుభవపూర్వకముగా పొందినచో, చూసారా, ఒట్టిగా తెలుసుకునే చాలు, అనుభవపూర్వకంగా తెలుసుకొనినచో, పొందినచో సమస్తమును తెలుసుకున్నట్లే అగును. అతని ఇక తెలియదగినది ఏది లేదు. చూసారా, ఏది తెలుసుకునేనచో సమస్తము తెలుసుకొనబడినదగునో, ఏది సమస్త శాస్త్రముల యొక్క సారమై ఉన్నదో అట్టి ఆత్మతత్వాన్ని అనుభూతం అనర్చుకునినా చాలును. కాబట్టి ఇది ఎప్పటికే ఎన్నిసార్లు అయ్యింది కదా, అది తెలుసుకుంటే చాలు, మళ్ళీ మిగతావన్నీ ఎందుకండి. మనకేమన్నా అవసరమా? లేదమ్మా. కార్ని ఎట్లా డ్రైవ్ చేయాలో తెలియగానే ఇంజన్ ఎట్లా తయారు చేశాడు ఎందుకండి, బ్రేక్ ఎట్లా చేశారు, ఏ కంపెనీ వాడు చేశాడు, ఇవన్నీ అవసరమా? అక్కర్లేదు. మీకు డ్రైవింగ్ వస్తే చాలు, బ్రేక్లు ఏమిటి అదేంటి ఆ లోపల కూర్చున్న తర్వాత అది తెలిస్తే చాలు కదా. మిగతా తెలిస్తే తెలియపోతే కదా, బేసిక్ నాలెడ్జ్ కావాలి కదా. అక్కర్లేదు, ఏదో ఒట్టిగా ఏదైనా అయిపోతే పెట్రోల్ ఎక్కడ పోయాలో తెలియాలి, నీళ్ళు ఎక్కడ పోసుకోవాలి, అందుకని ఒకటి పోస్తే కదా. అవి బేసిక్ నాలెడ్జ్ తెలిసే చాలు. పెట్రోల్ ఎక్కడ, ఏది ఎక్కడ, కీ ఎక్కడ పెట్టాలో తెలియాలి కదా ముందు. కీ తెలియదు, ఇలా ఉంటాయి కదా, డోర్ ఎలా తీయాలి, ఏం చేయాలి, ఇలాంటి కొన్ని బేసిక్ అయిన తర్వాత కొనుక్కుంటే అని ఉపయోగం. ఏమీ తెలియకుండా కారు కొనుక్కొచ్చుకుంటే అప్పుడు డ్రైవర్ ఏం చేస్తే అదే వినాలి. అట్లాంటి ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. బేసిక్ నాలెడ్జ్ అయితే ఉండాలి కదా, డ్రైవింగ్ రాకపోయినా. కాబట్టి చెట్టు మొదట నీళ్లు పోసినా చాలు, అన్ని తడవక్కర్లే కదా.
బ్రహ్మానుభూతిని పొందినచో అన్ని అనుభవములను పొందినట్లే. కుమారస్వామి జగత్తంతా ప్రదక్షిణం చేశారు. విఘ్నేశ్వరుడు తండ్రి యొక్క శివునకు మాత్రం ప్రదక్షిణం చేసి తద్వారా సమస్త బ్రహ్మాండాన్ని ప్రదక్షిణం చేసిన ఫలితాన్ని పొందారు. కాబట్టి మీరు కూడా ఇప్పుడు తండ్రులకు ప్రదక్షిణ చేసి వచ్చేస్తారా? లేదు, ఇది లేదు. ఆయన ప్రదక్షిణ చేస్తాం అయింది అన్నారు అంతే తప్ప జ్ఞానం వచ్చిందని అన్నారా? ఇప్పుడు మీకు జ్ఞానం కావాలా, ప్రదక్షిణ కావాలా? శివుడు అంటే ఎవరండి? అట్లా ప్రదక్షిణ, అంతేగాని మామూలు ఇల్లు కాదు కదా. పోన్లే, అది తెలుసు కదా. తండ్రిని పరబ్రహ్మం అనుకుని చేసిన నష్టం లేదు. నీ భావన బట్టి ఫలితం ఉంటుంది కదా. తండ్రి అంత ఆ విశ్వాసం పెట్టి నువ్వు ప్రదక్షిణ చేస్తే తప్పకుండా అదే ఫలితం ఇస్తాడు. ఎందుకంటే తండ్రిలో కూడా శివుడు ఉన్నాడు కదా. అంతేగాని తల్లిదండ్రులు చిన్న చూపని కాదు, గుర్తుపెట్టుకోండి. మీ భావన చక్కగా ఉంటే తిట్టుకోకుండా చాలు. కాబట్టి ఒక్క బ్రహ్మ విద్యను పొందినచో సమస్త విద్యలను నేర్చినట్లే. మనుషుని ఆయుష్కాలం చాలా తక్కువ, శాస్త్రములకు విద్యలకు అంతులేదు. కాబట్టి సారాది సారముకు పరమాత్మను తెలుసుకున్నటయే జీవుని కర్తవ్యం. అట్లు కాక జీవితమంతా ఇతర విద్యల సంపాదన ఎందుకు మాత్రమే గడిపి బ్రహ్మ విద్యను భగవద్ విజ్ఞానాన్ని పొందనిచో జన్మ నిరర్థకము. అందుకే అది చెప్పి అనవసరమైనవన్నీ నేర్చుకోకండి. ఎందుకంటే నేర్చుకోవడం పనిలేక. జ్ఞానము విజ్ఞానము అని రెండు తెలపబడ్డాయి. జ్ఞానం అనగా శాస్త్రజన్య జ్ఞానము, శబ్ద బ్రహ్మము. విజ్ఞానం అనగా అనుభవ జ్ఞానము, పరబ్రహ్మము, పూర్ణ దుఃఖ రాహిత్యము, ఆనంద ప్రాప్తి. అనుభవ జ్ఞానము పరబ్రహ్మము, పూర్ణ దుఃఖ రాహిత్యము, ఆనంద ప్రాప్తి అనుభవ జ్ఞానం వలననే, అనగా భగవతత్వ అనుభూతి వలననే కలగగలదు కానీ వాచా విద్యలచే కాదు. కాబట్టి బాహ్యమైన విద్యల వల్ల మీకు ఎప్పుడైనా ఆనందం వచ్చిందా చెప్పండి? చాలా కష్టం. మీకు సర్టిఫికేట్ చూపించాక వాడు ఇస్తాడు అనుకోండి, మీరు పాస్ అయ్యారని. పాస్ అవ్వకుండా నుంచే ఉద్యోగం బయట. తల్లిదండ్రులకేమో బిల్లు, ఎన్ని ఖర్చు పెడితే వీడు పాస్ అయ్యాడు, ఎంత ఖర్చు పెడితే బయటకు లేవండి. లెక్కలు వేసుకోరా? ఏ పేరెంట్ అయినా లెక్కలు వేసుకుంటారు. ఎందుకు వేస్తారు? పిల్లల మీద భరోసా బాగా ఉన్నవాళ్ళు తప్పకుండా వేసుకుంటారు, భరోసా లేని వాళ్ళు లెక్కలు వేసుకోరు. కాబట్టి ఇక్కడ ఆ సంగతి, బాహ్య విద్యల వల్ల ఎప్పటికీ కూడా ఆనందం అనేది కలగదు. అనుభవం నేర్చుకున్నారండి. ఇప్పుడు పిల్లలైనా సరే మీరైనా భగవంతుడి స్తోత్రం నేర్చుకున్నప్పుడు ఉన్న ఆనందం భాష నేర్చుకున్నప్పుడు వచ్చిందా? అది. ఇప్పుడు అద్వైతానికి మీకు ఏ భాష అక్కర్లేదు, మౌనమే కావాలి, అనుభవం కావాలి. అనుభవము మౌనం వల్ల వస్తుంది తప్ప విషయ పరిజ్ఞానం వల్ల రాదు, భాషా జ్ఞానం వల్ల రాదు. మీకు బోధ కలగాలి. భాషా జ్ఞానం దేనికి? బోధ కొరకు. బోధ వినడానికి కాదు, బోధ చేసేవారికి కావాలి. మీకెందుకండి? మీకు మీ మీ భాషలో మీకు జరిగితే చాలు కదా. మీకు అర్థమయ్యి మీరు దాన్ని ఆచరణలో పెడితే చాలు. మీకు బోధ ఎక్కడి వరకు? ఆచరణలో పెట్టే విధంగా లభిస్తే చాలు, ఇంకేం అక్కర్లేదు. ఇంకా భాషతో పని అని ఉందా? మిగతా అంతా మౌనమే. కాబట్టి ఆ మౌనంగా ఉండండి. మౌనానికి భాషతో పని ఏంటంటే అనవసరంగా మౌనాన్ని ప్రాక్టీస్ చేయండి, మౌన భాష నేర్చుకోండి. కాబట్టి విద్యలచే కలగదు. గీతలో జ్ఞానముతో సహా విజ్ఞానము అర్చించవలసింది, అంటే ఆచరణలో పెట్టమని పరమాత్మ హెచ్చరించారు. సరే, కాబట్టి మీకు అర్థమైంది. కాబట్టి ఆత్మ జ్ఞానం ఎందే మనస్సును నిలిపాలి, ఆసక్త బుద్ధితో ఉండాలి. పరమాత్మ ఎందే మనస్సు నిలిపాలి, ఆయన గురించినదే తెలుసుకోవాలి తప్ప అన్యం గురించి ప్రయత్నం చెయ్యరాదు. పూర్ణత్వం పొందే వరకు కనీసం, పూర్ణత్వం పొందాక ఎన్ని భాషలైనా నేర్చుకోవచ్చు. కాబట్టి పూర్ణత్వం పొందే వరకైనా అన్య విషయాల పట్ల ఆసక్తి చూపించకుండా కేవలము ఆ పరమాత్మ యందే ఆ అనుభవం పొందే వరకు అక్కడే, అంటే ఏది చెయ్యాలని గురువులు బోధించారో దానిని మాత్రమే ఆచరిస్తూ పూర్ణ స్థితిని పొందండి. శుభం.